విష్ణు మత్స్య అవతారం ఎందుకు ధరించాడో తెలుసా? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 1 ఆఫ్ దశావతారం. ఈ సిరీస్ లో విష్ణు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుందాం. విష్ణు అవతారాలలో మొదటిది మత్స్య అవతారం. ఈ అవతారం గురించి చాలా పురాణాల్లో వేరు విధంగా మెన్షన్ చేసి ఉంది. దీని ఫస్ట్ సోర్స్ యజుర్వేద. అంటే కాలం ప్రకారం మొదట యజుర్వేదలోనే దీని గురించి చెప్పబడింది. కానీ అందులో మత్స్యాన్ని విష్ణు అవతారంగా చెప్పలేదు. సో దీన్ని మనం రెండు పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ వన్, ప్రళయం నుండి మనువుని కాపాడడం. కోర్ స్టోరీ ఏంటంటే మను ఒక నదిలో సంధ్యావందనం చేస్తుంటే తను చేతిలో నీళ్లు తీసుకునేటప్పుడు ఒక చేప అతనికి దొరుకుతుంది. ఆ చేప ఇప్పుడు నువ్వు నన్ను రక్షిస్తే భవిష్యత్తులో రాబోయే ప్రళయం నుండి నేను నిన్ను రక్షిస్తానని చెప్తుంది. తను దానికి ఒప్పుకొని ఆ చేపను ఒక కమండలంలో వేస్తాడు. ఆ చేప పెద్దదిగా మారితే తర్వాత దాన్ని ఒక కుండలో వేస్తాడు. చేప కుండలో కూడా పెద్దదిగా పెరిగితే దాన్ని ఒక చెరువులో వేస్తాడు. ఆ చేప చెరువంత పెద్దదిగా మారుతుంది. అయితే దాన్ని సముద్రంలో వేసి ఆ చేప స్వయంగా విష్ణువే అని మను గుర్తిస్తాడు. తర్వాత విష్ణు మత్స్యావతారం లాగా దర్శనమిచ్చి ఒక పెద్ద పడవను సిద్ధం చేసి రెడీ ఉండమని చెప్తాడు. అలాగే తనతో పాటు అన్ని రకాల విత్తనాలను అండ్ సప్తఋషులను వెంట తీసుకురమ్మంటాడు. ప్రళయం ఆరంభమవుతుంది. విష్ణు చెప్పినట్టుగానే మను పడవలో ఎక్కుతాడు. అప్పుడు విష్ణు మత్స్యావతారంలో తన కొమ్ముకి దారం కట్టి ఆ పడవను సముద్ర ప్రళయం అయిపోయే వరకు రక్షిస్తాడు. ఇదే నైమిత్తిక ప్రళయం. దీని తర్వాత ఆ మనుకు భూమిపై జీవనం కొనసాగించే బాధ్యతను అప్పగిస్తాడు. ఈ వర్షన్ మత్స్య పురాణ, గరుడ పురాణ అండ్ మహాభారతంలో కనిపిస్తుంది. కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. లైక్ చేపను సముద్రంలో కాకుండా గంగలో వదిలేయడం, పడవను కాపాడి హిమాలయాలకు చేర్చడం, పడవకు చేపకు తాడులాగా ఆదిశేషుడు ఉండడం ఎక్సెట్రా. ఇంకా కొన్ని సోర్సెస్ లో టైం కూడా మెన్షన్ చేసి ఉంటది. లైక్ చేప ప్రతి గంటకి సైజ్ పెరిగింది ఆర్ ప్రతి రోజు పెరిగింది ఇలాగా. బట్ నాకు వీటిపై ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ లేదు. అందుకే కోర్ స్టోరీ కవర్ చేయడం జరిగింది. అండ్ ఇది కేవలం 2 పురాణాల్లో స్టోరీ మాత్రమే. ఇంకా మిగతా వర్షన్స్ కూడా ఉన్నాయి. దీని గురించి మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. అండ్ ఈ వీడియోలో కొన్ని వర్డ్స్ యూజ్ చేసాం. లైక్ సప్తఋషులు, నైమిత్తిక ప్రళయం, యుగాలు ఎక్సెట్రా. ఇక్కడ బ్రహ్మ కల్పాంతంలో జరిగే ప్రళయం గురించి చెప్పబడింది. ఒక కల్పం అయిపోయి ఇంకో కల్పం స్టార్ట్ అయినా కూడా మనం బ్రతికే ఉన్నాడు అండ్ తినే భూమిపై జీవనం కొనసాగిస్తాడు. వీటి గురించి కంప్లీట్ గా యుగా సిరీస్ లో చెప్పడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మీ అండర్స్టాండింగ్ బెటర్ అవుతుంది.